అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు 4:30 అని చెప్పారండి. సో నేను కొంచెం లేట్ అయ్యాను. ఐఎమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి. బికాస్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హిల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ టీమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్న. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్ లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఇస్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో I'll be waiting for that. And ఈ రోజు కోసం మేము చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్నాము, నేను సజీవ్ ఎస్పెషలీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్ బికాస్ ఎక్కడ కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్కి వచ్చినప్పుడు కానీ. అండ్ చాలా మొండిగా ఉన్నాడు, ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకు ఇది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్ గా అన్ని చేపించుకున్నాడు. సో హిస్ లిటిల్ స్టబర్న్, బట్ అవుట్పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ సజీవ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు, కానీ మీ మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను మీవి. అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ యూ. It was very very good experience working with you and the whole team of Om Shanti andi. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సచివ్ చెప్పేశారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ మెన్షన్ చేయను. బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. Jan 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్ లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ మూర్తి గారు, నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్క. అది కాకుండా మేజర్గా ఏంటి అంటే ఒక్కసారి అంటే కొట్టాడు సీన్ రీక్రియేషన్. ఓకే, బట్ జెన్యున్ గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అన్నమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటదంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతుంటది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్ లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆపర్చునిటీ కలిగించిన సృజన్ కి అండ్ సజీవ్ కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్. నిన్ను పొగుడుతాను నేను లైఫ్ లో అనుకోలే కానీ. నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఇస్ అనమాట. చాలా చాలా బాగా చేస్తారు అందరు కూడా. ఒకటి ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, ఇది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది. సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా కానీ, ఇప్పుడు గోదావరి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్ లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలా మందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ బి వాచ్ ఇట్ అన్నప్పుడు, విజయం సూపరం పౌర్ణ్యమా ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలియదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా. 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి, అంతే. అంతకంటే ఏం చేస్తాం. కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు, వి వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యున్ గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్. ఆ సినిమా అంటే ఇష్టము, ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్, అంత తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. సృజన్ కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్ గా.
అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా. ఆ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాడో డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదో నాకు డౌట్, బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో నాకు ఒక అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో చాలా ట్రైల్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్. లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలా మంది తెలుసో లేదో, మన తెలుగు అమ్మాయి, మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ. సో జనరల్గా మనకి బయట రోడ్లు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది. తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. సజీవ్ కదా నీ పేరు, చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది, అర్థం చేసుకోవచ్చు. చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రెండు బెదరగొట్టు 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 minutes తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజనకు పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయచ్చు. ఓకే. సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫామ్. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళు కొట్టడం చూసాం, కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా అనుకుంటాం నేను బాగా పెర్ఫామ్ ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొడిసిన సీన్ మటుకి చూడండి నేను చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే, బాగా చేశారు, కొట్టడం మట్టుకు ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్ చెప్పింది? చెల్లిపో మన. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి, చందాలు వేసుకుని మరీ పే చేస్తామని చెప్పి. ఫ్యాన్సా? డాన్సా? డబ్బులు ఇవ్వాలి. పుట్టినే డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ తెలియదు, కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు, మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్ లో. అదేంటో మాకు చెప్పాలి. ఈ రోజు మేము చలాన్ కట్టేస్తాం. మనం కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా. లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి దాన్ని తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు. బ్యూటిఫుల్. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్ పాపం ఫ్యాన్స్. పర్లేదు, అవునా? More particularly for the first debutant సజీవ్. సజీవంగా మీరు చలనచిత్ర సీమలో బోల్డ్ సినిమాలు చేసే అవకాశం మొదటి సినిమా మీకు కల్పించాలని కోరుకుంటున్నా. అండ్ సృజన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ఎ టెరిఫిక్ టేస్ట్ రియలీ. 35 అండ్ ఈమన్ వారి అబ్బాయి స్టేజ్ మీదే ఉన్నారు.
Thank you, sir. ఆ ఏమని అన్న పేరుకి చాలా లెగసీ ఉంది, అందుకని నేను ఆ మాట ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సే దట్. అండ్ తరుణ్ భాస్కర్ గారు, ఈశ్వర్, ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నేను డైరెక్టర్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారికి హెస్ గాట్ ఎ టెరిఫిక్ ఇమేజ్. ఏ క్యారెక్టర్ చేసినా, ఎలాంటి స్క్రిప్ట్ చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకునే క్యాన్వర్స్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన రియల్లీ. మీరేమో యూ హ్యావ్ టేకెన్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ మలయాళం. ఓకే, అసలు అంటే మీకు వాట్ హ్యాస్ రియల్లీ నెసెసిటేటెడ్ యూ అండి? మీకు ఆ అవసరం ఏం పడింది ఆ సినిమా చేయడానికి? విత్ తరుణ్ భాస్కర్ యూ కెన్ గెట్ అలాంగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ దట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే అంటే జస్ట్ అవకాశం సార్ ఇది. నాకు అవసరం కాదు. అవసరం అంటే అంటే మీరు చెప్పిన క్వశ్చన్ నాకు తెలియదు, అంటే ఇది తీయకూడదా అన్నట్టుగా అనిపించింది నాకు యాక్చువల్లీ. నో, ఆయనతో ఏ సినిమా చేసినా, ఎలాంటి కథ చేసినా, ఎలాంటి కథనంతో చెప్పినా తరుణ్ భాస్కర్ రిసీవ్ చేసుకునే ఆ ఇమేజ్ రిసెప్షన్ ఆడియన్స్ లో ఉంది ఆయనకి. అలాంటప్పుడు దీనిలో వాట్ హాస్ రియల్లీ ట్రిగర్డ్ యు? సృజన్ ఇస్ ట్రైయింగ్ టు సే సంథింగ్. కథ తీసుకొచ్చి సజీవ్ దగ్గరికి వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ అప్పటికి తరుణ్ ఇస్ ఆల్రెడీ దేర్, వి వర్ లుకింగ్ ఫర్ ఎ డైరెక్టర్. అట్లా సజీవ్ కి తరుణ్ డైరెక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, దెన్ అయితే ఇప్పుడు అనదర్ క్వశ్చన్. మీరేంటి ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారు ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ గా? ఒక 35 సినిమా లాంటి ఒక ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేసిన ఒక డైరెక్టర్ గా మీరు దీంట్లో ఏంటి, ఎవరో చేసిన పిక్చర్ మీరు చేయడంలో వాట్ ఈస్ ది కిక్ యూ ఎంజాయ్డ్ అండి రియల్ టు సీ? డెఫినెట్లీ సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ చేసి చాలా ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ నాది కాకపోవచ్చండి దగ్గర. యా, నా ఫస్ట్ అంటే నీ సినిమా యాజ్ అ డైరెక్టర్ నీ సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను సార్. దానికి నాదే కథ అవ్వాలని నేను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చాలా అంటే నీ డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు అంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి సార్. బట్ నాకేంటంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో నాకు ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి నాకు అనిపించింది సార్. నాకు ఇది ఒక ఫస్ట్ అవకాశం వచ్చింది, ఆ అవకాశం అందిపుచ్చుకోవాలి అని మన ఏదో సామెత చెప్పినట్టు ఎప్పుడు వస్తుందో రాని తెలియని అదృష్టం కంటే వచ్చిన అవకాశాన్ని చేజెక్కించుకోవడం అది ఉత్తముడు లక్షణం అని పెద్దలు అంటుంటారు. అదే ఓకే. సో అంటే నీ ఉత్తముడు అని కాదని నా క్వశ్చన్, అది మంచి లక్షణం అని నా ఉద్దేశం. నేను మీరు ఉత్తముడా, మధ్యముడా, అధముడా అన్నది ఇక్కడ పాయింట్ కదా. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు అది ఒక అవకాశం కింద నేను బ్రహ్మాజీ గారు యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ప్లీజ్. ఏం సార్ తనని టార్గెట్ చేశారే సార్? నేను అడిగేదాన్ని మీరు డివైట్ అయిపోతున్నారు. మీరు ఈ సినిమాలో ఫీల్ అయినా, మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయడంలో ఫీల్ అయిన స్పెషల్ కిక్ ఏంటని అడిగాను నేను. అది స్క్రిప్ట్ వైజా లేకపోతే తరుణ్ భాస్కర్ లాంటి ఒక ఎగ్జాక్ట్లీ సార్ ని డైరెక్ట్ చేయడమా లేకపోతే ఈశ్వర్ అబ్బావా ఏంటి? వాట్ ఇస్ ది కిక్ దట్ యు ఫెల్ట్ ఇన్ దిస్? నేను అంతే, ఇంకా నాలంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ. పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్ గా చెప్తున్నా, నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదంటే ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్. అంటే సురేష్ మూవీస్ లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీంని అడగండి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇదే టైం పాస్ అవుతూ ఉంటుంది నాది. సో రెండు ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్, అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది 100%, అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ. ఎస్పీలో మామూలుగా చాలా మంది ఏమంటారంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్. అది డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను, నాది కొంచెం అంతే. నందు గారు సార్, ఆ మధ్యన ఇదే వేసిన నేను ఒక ట్వీట్ కూడా వేసా, చాలా మందిని అడిగా. ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. 35 లాంటి మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు అంటే ఎదగాలని ఉంటుంది, పెద్ద సినిమా ఉండొచ్చు కాదని అంటలేదు.
నాకు రామ్ కావాలి లేకపోతే రామ్ చరణ్ కావాలి ఇలా అనుకో తప్పు కాదు. బట్ ఈ 35 సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన. అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక స్క్రిప్ట్ వాడి మీకోసం 65 మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే నేను ఇది చాలా మంది గురించి ఉన్నా, ప్లస్ మీ గురించి కూడా ఎవరి దగ్గర మంచి డైరెక్టర్ అంటే ఆయన రామ్ కావాలంటున్నాడు అండి, మనం అక్కడ తెస్తాం అంటున్నారు. సో అందుకనే స్ట్రైట్ ఆఫ్ మిమ్మల్ని అడుగుతున్నా. రామ్ కావాలని ఎవరు అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా. అండ్ వృధా ఏం చేయలేదు సార్, అంటే ఫిల్మ్ మేకింగ్ లో సినిమా నా పరంగా అన్నా సార్, ఒక లాగ్ లైన్ చెప్పి ఒక లైన్ చెప్పి దాన్ని ఎక్సైట్ చేసి ఆ సినిమా పట్టాలు ఎక్కించడం నాకు రాదండి బేసిక్గా. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్. అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్, అంటే ఆల్మోస్ట్ ఒక 10 months బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను, మీరు చూసి మీకు ఫాలో అని ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సోషల్ మీడియా దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని. ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్. మంచి కథలతో వద్దాం అంతే, కంగారం లేదు కదా సార్, ఇంకా టైం ఉంది, మజ్జిగ చేద్దాం. అండ్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటిది అయితే మీరు మంచి సందేశం ఇచ్చారు సార్, అంతవరకు చెప్పగలం. ఇందాక నుంచి ఈవెంట్కి వచ్చిన కాడి నుంచి అన్నిటికంటే ఒకటి ఇంప్రెసివ్ ఆ పోస్టర్. ఆల్రెడీ చెప్పారు కాబట్టి కథ అంతా రీమేక్ కాబట్టి ఓపెన్ కాబట్టి భలే పోస్టర్ ఐడియా భలే ఉంది. అంటే ఒక పోస్టర్ తో మొత్తం కథ అంతా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. నైస్ అండి. అండ్ తరుణ్ గారు సార్, మీరు రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలా మంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట ఇది మేము రీమేక్ సోల్ తీసుకున్నాం కానీ చాలా ఎక్కువగా ఉంటది, వేరేగా మార్చాము, మొత్తం మార్చేసాము, అందరూ చెప్తానే ఉన్నారు. దాన్ని ఆడియన్స్ బై చేయడం తగ్గించేశారు. అంతకంతకి అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, హానెస్టీగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో. బట్ జనాలు బై చేయట్లా. ఆ మిస్ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్ లో, అది మేజర్ రోడ్ బ్లాక్. ఇప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అసలు? ఏం లేదు సార్, అంటే ఒకటి వి నో దట్ దే విల్ బీ సమ్ టాక్ అబౌట్ దిస్. కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను చాలా క్రిటికల్ గానే చూస్తా ఉన్నాను అనమాట మూవీని. ఇన్ఫాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చాలా కంప్లైంట్స్ ఇవన్నీ అయితా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించినాడో విదిన్ ద ఫస్ట్ 2 minutes ఐ ఫర్గాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. అండ్ మామూలుగా కూడా ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్. సో ఫస్ట్ 5 minutes లోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిగతావన్నీ మర్చిపోతాం. ఇట్స్ అ న్యూ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత విల్ లీవ్ ఇట్ టు ఫ్రైడే. ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు సార్, ఇన్బిల్ట్ తెలంగాణ స్లాంగ్ ఉంది, నరనరాన్న తెలంగాణ స్లాంగ్ ఎక్కించుకుంది. గోదావరి పరిసరాల్లో అలాంటి కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అదిమి పెట్టుకున్నారు తెలంగాణ స్లాంగ్? చాలా అంటే చాలా నర్వస్ అనిపించిందండి. ఇన్ఫాక్ట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి, ఏదైనా పని కొంచెం భయం వేస్తుందంటే అది చెయ్యాలి, ఎందుకంటే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. సో ఈసారి మాత్రము ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా కానీ అక్కడ మాట్లాడుతున్నా కానీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీస్ ఫ్రమ్ భీమవరం, వాడు చిన్నప్పటి నుంచి తెలుసు, రైట్ ఫ్రమ్ యూకేజీ. సో ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది. వాడితో మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది. వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎంత ఐడియా ఉన్నా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పర్ఫామ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా. సో ఒక లెవెల్కి నేను ప్రిపేర్ అయ్యేది, ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా కానీ. ఇక్కడ వినోద్ గారు, హీ వాజ్ బేసిక్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్, ఈయన ఏంటి అంటే ఈయన ఒక చాదస్తపు మనిషి. అంటే ఈయన కంటే 10 రెట్లు ఎక్కువ మనోడు సజీవ్, చాదస్తం అనమాట. ఇక నేను ప్రతి షాట్ ని ఇట్లా దిద్ది చేసి డబ్బింగ్ లో అయితే అసలు 3 రోజులు 4 రోజులు అయిపోతుంది. అంటే చాలా ఇది చేసినారు అనమాట. కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపించకపోవచ్చు దట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్. ఐ థింక్ ఐ టేక్ దట్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైం. గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్. అసలు తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే, నాకు తినేది వెళ్ళిపోయేది స్పష్టంగా. బట్ అదొక ఎక్స్పీరియన్స్ నిజంగా. ఆ స్పైస్ లెవెల్, ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్ లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం కూడా ఇట్స్ అ డిఫరెంట్. ఇంకోటి ఏంటి అంటే నాకు గుర్తుంది, సాటర్డే సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజా
బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్డ్ లో అందరు పెట్స్ తో సహా అక్కడికి వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్ అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైంలో. సో దట్ ఆ వరల్డ్ మనకు అసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండి సిటీలో. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది.